బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తిరుమల లడ్డు కేంద్రంగా ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో అంటూ నిన్న ఆయన ఓ ట్వీట్ చేశారు. లడ్డు అంశంలో సినిమా ఫంక్షన్ లో తమిళ హీరో కార్తీ చేసిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దీంతో కార్తీ సారీ చెప్తూ ట్వీట్ చేశారు. చేయని తప్పుకు కార్తీతో పవన్ సారీ చెప్పించుకున్నారని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసినట్లు సినీ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతకుముందు లడ్డూ వివాదాన్ని జాతీయ అంశంగా చేయొద్దని ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దీనికి ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇక పవన్ తన ట్వీట్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఆయన టైం చూసుకుని మరోసారి తన ట్వీట్ చదవాలని ప్రకాష్ రాజ్ పవన్ కు సూచించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్. ఇలా వరుసగా ప్రకాష్ రాజ్ ట్వీట్లు చేస్తున్నా ఇంతవరకు పవన్ రెస్పాండ్ కాలేదు. దీంతో పవన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ కు పవన్ పెద్దగా రెస్పాండ్ అవ్వరని జనసేన శ్రేణులు చెబుతున్నారు. అంశాల వారీగా లడ్డు విషయంలో స్పందించారే తప్ప వ్యక్తిగతంగా ఎవరో టార్గెట్ చేస్తే తమ నేత రెస్పాండ్ అవ్వరు అనేది పార్టీ శ్రేణుల వాదన. ఇక ప్రకాష్ ఎందుకు పవన్ ను కెలుకుతున్నారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వివాదంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇన్వాల్వ్ అవుతున్నారు. మరింత ఈ వివాదంలోకి సినిమా వాళ్ళను లాగాలని చూస్తున్నారా అనే అనుమానం కూడా ఉంది.